గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. అందరూ మీట్ చేసుకోండి. వెంకటదాసు వచ్చినట్లు లేడు. వచ్చాడా? లేదు. కాబట్టి సాధన యందు మనసు పాల్గొనాలి. సాధన యందు మనసు పాల్గొనాలి. సాధన చేసేది ఏమిటంటే మనసు పాల్గొనాలి. బుద్ధి అజమాయిషీ చేస్తుంది, పర్యవేక్షణ చేస్తుంది. సాధన చేసేది మనస్సే. ఏ సాధన చేయాలి అంటే మనసే చివరికి తానే లేకుండా పోయే సాధన చేయాలి. మనసే చివరికి తానే లేకుండా పోయే సాధన చేయాలి. శ్రీధర్ హోస్ట్ పెట్టాను, వచ్చిన వాళ్ళని అలౌ చేస్తాను. ఓకే గురు. కాబట్టి ఏం చేయాలంటే మనసే చివరికి తానే లేకుండా పోయే సాధన చేయాలి. చేస్తే ఏమైంది? ఆకాశంలో ఒక కుండ పెడితే ఏమైంది? కుండ లోపల ఆకాశం, కుండ వెలుపల ఆకాశం ఉంది. కుండ పగిలిపోతే ఏముంది? అంతటా ఆకాశమే ఉంది. కాబట్టి కుండ ఉన్నప్పుడు కుండ లోపల వెలుపల భాగము అన్న విభాగం కుండ కారణంగా వచ్చింది తప్ప నిజానికి ఆకాశమునకు లోపల వెలుపల అనే రెండు విభాగాలు లేవు. కుండ పెట్టకముందు అంతటా ఆకాశం ఉంది, ఖాళీ ప్రదేశం. కుండ పెట్టిన తర్వాత కూడా లోపల బయట అనేది కుండకున్నటువంటి చుట్టూ ఉన్న ఆకారం వల్ల, ఆ అడ్డం ఉన్నందువల్ల లోపలిది బయటిది అనేది ఉంది. నిజానికి కుండ లేకపోతే, కుండ పగిలిపోతే అంతటా ఒకే ఆకాశం ఉంది. కుండ ఉన్నప్పుడు కుండ లోపల వెలుపల అన్న విభాగం ఎట్లా వచ్చిందంటే కుండ కారణంగా వచ్చింది తప్ప నిజానికి ఆకాశానికి లోపల వెలుపల అన్న విభాగాలు లేవు. అలాగే ఇక్కడ దేహం గనక పడిపోతే, రాలిపోతే, కుండ పగిలినట్లుగా పగిలిపోతే, ఈ దేహం అనేది ఒక ఆవరణ. ఈ దేహం అనే ఆవరణలో దేహి అనేటువంటి ఆత్మ దాని యొక్క ప్రకాశం చేత ఈ శరీరం అంతటి నడిపిస్తూ అది వేరుగా ఉంది. అది అంతటా అది ఆకాశమే ఉంది. ఆకాశమైనటువంటి మనస్తత్వంతో, ఆకాశతత్వంతో ఉంది, చైతన్యంగా ఉంది, సమిష్టిగాను ఉంది, పరమాత్మగా వ్యష్టిలో ఆత్మగా ఉంది. అట్లా కుండ పగిలినట్లుగా పగిలిపోతే, దేహం గనక కుండ పగిలినట్లుగా పగిలిపోతే, ఘటాకాశం ఎలా మహాకాశమైందో ఇందులో ఉన్నటువంటి దేహి కూడా నిరామయుడు అవుతాడు. ఇందులో ఉన్నటువంటి దేహి కూడా నిరామయుడు అవుతాడు. ఈ నిరామయ
అనే శబ్దము ఆత్మలక్షణం. నిరామయం అనేది ఆత్మలక్షణం. కనుక దేహియే ఆత్మ. ఆ దేహిగా భావించబడుతున్నట్టు గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి నేనని పలికి ఇదంతా చెప్తున్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో అది ఆత్మ. ఆత్మకి చావు పుట్టుకలు లేవు గనుక ఇందులో చావు పుట్టుకలని ఉన్న దేహికి చావు పుట్టుకలు లేవు. దేహానికే ఉన్నాయి. దేహం పుట్టడము, అది కొన్నాళ్ళు వృద్ధి చెందడము, క్షీణించడము, మళ్ళా మరణించడం అనేది దేహానికే ఉన్నాయి. అట్లాగే కుండ అనేది వచ్చినందువల్లనే కుండలో ఆవరణ అనేది వచ్చింది. కుండ పగిలిపోతే ఆవరణ మహాకాశము, ఘటాకాశం 2 ఏకమైనట్టుగానే ఈ శరీరం పుట్టింది, శరీరం చనిపోయింది. శరీరం అనేది పోతే శరీరంలో ఉన్నటువంటి ఈ దేహికి ఆత్మగా అది శాశ్వతంగా ఉంది. దాని యొక్క సంచిత ప్రారంభ కర్మలను బట్టి, సంచిత కర్మలను బట్టి అది మళ్ళీ జన్మకు ఆస్కారం తీసుకుంటుంది. లేదంటే ఇక్కడే మనసు గనక పైన చెప్పినట్టు మనసు నశించే కృషి చేసి ఉంటే ఆ గుర్తెరిగే ఎరుక అనేది కారణంగా ఉంది కాబట్టి మళ్ళీ సంకల్పాలు కలగడానికి మళ్ళీ జన్మకు మళ్ళీ ఇవి జన్మ కర్మల ముడి నుంచి విడిపోయి ఉంటుంది కాబట్టి అదేమో పోదు. కానీ ఈ దేహి అనే దానికి చావు పుట్టుకలు లేవు. ఇప్పుడే ఈ దేహి ఏ పేరుతో ప్రతీతి అవుతున్నాడు? దేహి అనేది ఏ పేరుతో అవుతున్నాడు ప్రతీతి అంటే నేను అనే పేరుతో ఈ దేహి ప్రతీతి అవుతున్నాడు. నేనని ఏదైతే అంటోందో అది అట్లాగే ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. దేహంలో ఉండి పలుకుతోంది. దేహమేమో ఆ కుండ పగిలినట్టుగా కొంతకాలం ఆకార రూపంలో ఉండి దానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఈ ఆవరణలో అదొచ్చి ఉంది. ఉంది గానీ దాని చైతన్యంతోనే పనిచేసింది. ఈ దేహి నేననే పేరుతో దేహి ప్రతీతి అవుతున్నాడు. ఈ నేను అజ్ఞానంలో ఉన్నప్పుడేమో బంధం ఉంది. ఈ నేననేది ఎప్పుడైతే అజ్ఞానంలో ఉందో, అజ్ఞానంలో ఉన్నంత కాలము బంధం ఉంది. ఈ నేను జ్ఞానమైనప్పుడేమో ఎప్పుడైతే జ్ఞానంతో ఈ దేహి బంధం నుంచి భ్రాంతులన్నీ తొలగి ముక్తుడయ్యాడో అప్పుడు మోక్షం. నిజానికి దేహి అనేది ఆత్మే. దేహి అనేది నిజానికి ఆత్మే. ఎక్కడ పొరపాటు జరుగుతోంది అంటే దేహి అనేటువంటి నేను ఆత్మననేటువంటి జ్ఞానం పొందినప్పుడు విడుదలవుతున్నాను. నేను దేహాన్ని కాదు అని దేహంలో నుంచి విడుదలైతే నేను ఈ శరీరంగా కనపడుతున్నటువంటి దీనికి పేరు పెట్టారు ఒకటి. ఈ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి దేహాన్ని నేను కాదు అని ఎప్పుడైతే జ్ఞానం పొందాడో విడుదలవుతాడు. నేను ఆత్మను, నేను దేహి అనేటువంటి ఆత్మను అని జ్ఞానం పొందినప్పుడు విడుదలవుతాడు. కానీ ఈ దేహిగా దేహి నేను అని ప్రకటించబడ్డ చోట ఈ దేహి అనేదే నేను. ఈ నేనని పలుకుతున్నదే ఆత్మ. ఆ నేను శరీరమే నేను అన్నప్పుడేమో బంధం అవుతాది. శరీరం నేనని శరీరంతో తాదాత్మ్యం చెందితే నువ్వు ఇంగా బంధంలోనే ఉన్నట్టు. విడివడినట్టు కాదు. బంధం అవుతోందది. ఎందుకంటే అది దానికి చుట్టూ ఉన్నటువంటి కల్పించుకున్నటువంటివన్నీ ఉన్నాయి. అది లేనప్పుడు అది ఉన్నప్పటికీ గూడా దాంట్లో ఉండి ఏదైతే గుర్తెరిగే చైతన్యంగా ఉండి ఆత్మగా ఉంది వ్యవహరిస్తోందో అది నేను అనే దాంతో ఉంటే దీనితో శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే బంధం వీడేకి అవకాశం ఉంది. ఈ నేను ఈ శరీరమే నేను అన్నప్పుడేమో అది బంధం అవుతోంది. అనుకోవడంలోనే బంధం ఉంది. అనుకోవడంలోనే బంధం ఉంది. అనుకోవడంలోనే మోక్షము ఉంది. ఈ 2 అనుకోవడంలోనే. ఈ అనుకోవడము అనేది పోవాలి. అనుకోవడం పోతే శరీరము, ఆత్మలు వాటి స్థితి గుర్తెరిగి నువ్వు నీ స్వస్వరూపం గుర్తెరిగితే నీవేమిటనేది. ఆ అనుకోవడంలోనే మోక్షం కూడా ఉంది. శరీరం నేను అనుకోవడంలో బంధం ఉంది. శరీరం నేను అనుకోవడంలోనే బంధమంతా ఉంది. ఆత్మ నేను అనుకోవడంలోనే మోక్షం ఉంది. దాంట్లో నుంచి ఆ మోక్షం ఏందంటే మళ్ళీ వచ్చే మోక్షమే గాని పూర్తి తిరిగి రానటువంటి మోక్షం ఏంది అంటే ఆ ఆత్మ నేను అనే స్థితిలో నుంచి ఆ గుర్తెరిగేది కూడా పోయి దానికి కారణమైంది కూడా పోవాలి.
దానికి కారణమైన సంకల్ప వికల్పాలు లేకుండా మనసే రహితమైపోయి పైన చెప్పినట్టు పోవాలి. ఇంక మళ్ళీ తిరిగి రాకుండా. కాబట్టి ఆత్మ నేననుకోవడంలో మోక్షం ఉంది. శరీరం నేననుకోవడంలో బంధం ఉంది. యద్భావం తద్భవతి గనుక ఈ నేనునే పరిణామం చేయాలి. ఈ నేను అంటున్న దాన్నే పరిణామం చేసుకుంటూ వెళ్ళాలి. మార్పు చేసుకుంటూ, పరిణామం చేసుకుంటూ వెళ్ళాలి. దాన్నే సాధన అన్నారు. ఆ సాధనలో ఈ విచారణంతో సాధనలోడిదే. కాబట్టి దాన్ని పరిణామం చేయాలి అంటే నేననేది దేనికి లోబడిపోయాడు? నేను దేనికి లోబడిపోయాడంటే మనసుకు లోబడిపోయాడు. మనస్సు అంటే ఏమిటి? అంటే దుర్జనులతో కూడినటువంటి అరిషడ్ వర్గాలతో, రాగద్వేషాలతో, ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది మనస్సు. ఎందుకంటే అన్ని వైపులకి ఆకర్షింపబడుతుంది. ఆ ఆకర్షించబడేదేంది? దుర్జనులుంటే ఆ దుర్జనులతో, దుర్జనులంటే మళ్ళీ బయటుండే వాళ్ళే గాక లోపలుండే వాళ్ళని కూడా చెప్పాను నిన్న. లోపల ఏమేమున్నాయి అని. ఆ 10 రకాలన్నీ నన్ను చెప్పాడనమాట. అరిషడ్ వర్గాలతో పాటు ఇంగా అదనంగా ఉండేటివన్నీ చెప్పి, ఆ రకాలైనటువంటివన్నీ నీలో లోపలున్న దుర్జనులున్నాయి. బాహ్యంగా ఉన్నటువంటి దుర్జనులు కూడా ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం చేయడానికి ఉండదు. శరీరంలో ఉండేటువంటి ఏవేవి దుష్టత్వాలున్నాయో, ఆ అరిషడ్ వర్గాలతో, రాగద్వేషాలతో, ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది మనస్సు. కాబట్టి ఆ మనస్సుతో తాను మనసుకు లోబడిపోతున్నాడు. కనుక అటువంటి మనస్సును దుర్జన సాంగత్యం నుంచి సజ్జన సాంగత్వానికి మార్చాలి. ముందు మనస్సును అక్కడి నుంచి మార్చాలి. సజ్జన సంగత్వానికి మార్చి, మళ్ళా మార్చాలంటే సాధన జేయాలి. అదేమో ప్రాథమికం మొదటి స్థాయిలో జరిగే సాధన. ఆ తర్వాత ఈ, ఈ సాంగత్వానికి మలిసిన తర్వాత అయినా కూడా ఈ మనసు మూల కారణంగా ఉంటుంది కాబట్టి మనసే రద్దయిపోయే విధంగా ఉండాలి. ఈ విచారణలో ఒక్కొక్క మెట్టు. సాధన చేయాలంటే సమాధి షట్క సంపత్తికి ముందు సమాధి షట్క సంపత్తి ముందు సంపాదించాలి. అప్పుడే నీ సాధన. నీ సాధన జేయాలంటే ముందు సమాధి షట్క సంపత్తి ముందు సంపాదించాలని చెప్తున్నాడు. సాధన సంపత్తిలో ఆ నిత్యానిత్య వస్తు వివేకము, యమూత్రాది ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షాపేక్ష అనేవి 4 రకాలుగా చెప్పారు. వాటిని విచారిస్తే ఈ బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము అది దానికి సంబంధించినటువంటి శమద శమము, దమ్ము, సమాధి షట్క సంపత్తి దాంట్లో మళ్ళా 6 ఇచ్చారు. వాటికి సంబంధించి మనం ఇతర గ్రంథాల్లో అన్నిట్లోనూ కూడా చదువుకున్నాము. ముందు అది సంపాదించాలి. దానివల్ల ఏమవుతుందంటే నీ మీద నీకు పట్టేర్పడుతుంది. నీ మనసు మీద నీ మీద పట్టేర్పడుతుంది. అప్పుడే నీ సాధన నీ సాధన అనేది అప్పుడే మోహ నిబంధ బంధనలు ఇట్టిదే. మోహము అనేది దాని నిబంధ బంధనలు అనేది కూడా ఇట్టిదే. అది అట్టిదే అనేటటువంటి సంఖ్యలు నీకు లేవు. అది ఫలానాది ఇట్టిది అనేటువంటి సంఖ్యలు నీకు లేవు. అంటే దేహికి లేవు. దేహానికి ఎన్ని ఉన్నాయి, దేహికి లేవు. దేహి ఆ సంఖ్యలను విడిపోయి వేరుగా నువ్వు భావించాలంటే ఈ విధంగా ముందు సాధనలో ప్రాథమికంగా ఉండే సమాధి షట్క సంపత్తి అవన్నీ ఆ తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవన్నీ 6 వస్తాయి మళ్ళీ. వాటిలోటివన్నీ నువ్వు సాధనలో స్థాయిలో నుంచినే సాధకుడుగా ఉండి ఇవన్నీ ఏం చేయాలి? అవి చేసినందువల్ల నీకేమొస్తుంది అంటే, ఇప్పుడు చెప్పినటువంటి నీ అంతరంగికంగా ఈ బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు వాటి పట్ల నియంత్రణ అనేది నీకు ఏర్పడుతుంది. అట్లా నియంత్రణ ఏర్పడితే అప్పుడు ఈ సంఖ్యలనేటివి విడదీసుకోవడానికి, పోగొట్టుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. చూడ ఈ దేహియే దేవదేవుడు. ఒకసారి విమర్శించి చూస్తే ఈ దేహి అనేవాడు ఆత్మ, పరమాత్మ ఒక్కడే. ఈ ఆత్మ పరమాత్మగా భావించే వ్యష్టి సమిష్టిలుగా చెప్పబడుతోంది. అది బింబంగాను, ఇది ప్రతిబింబంగాను పనిచేస్తోంది. సమస్త సృష్టికి కారణమైనటువంటిదేమో పరమాత్మ ఉంటే,
నీలో కారణంగా ఉన్నటువంటిది ఈ ఆత్మ. ఈ రెండు ఒక్కటే, ఏకం అనేకాలుగా అయినాయి. మూలంలోకి విచారణ జరుపుకుంటూ పోతే ఈ పరమాత్మ అనేది ఈ వ్యష్టి ఏమో 4వ స్థలంలో ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ఈ సమిష్టి ఏమో 4వ స్థలంలో పరమాత్మగాను, మూల ప్రకృతిగాను ఉన్నాడు. ఆ దేవదేవుడు పరమాత్మ, ఆత్మ ఒక్కటే కనుక ఆ దేవదేవుడంటే ఎవరో లేరు. ఆ పరమాత్మ, ఆత్మ 2 ఒకటే గనక ఆ దేహియే దేవదేవుడు. ఆ దేహిగా ఉన్నటువంటి ఆత్మే. మళ్ళా శరీరం గాదు. శరీరంలో ఏమో ఇవన్నీ లేవు. శరీరానికే ఈ బంధాలన్నీ. శరీరమే ఈ నాశనము చెందేటువంటి స్థితిలో పుట్టినప్పటి నుంచి పెరుగుతూ వివిధ రకాలైనటువంటి స్థి ఈ వివిధ రకాలైనటువంటి స్థితిగతులు పొందుతూ మళ్ళీ లాస్ట్‌లో క్షీణించి పోయేది. కానీ అందులో ఉండేటువంటి దేహిగా భావిస్తబడుతున్నటువంటి నేననేదే ఆత్మగా ఉంది. ఆ ఆత్మ, పరమాత్మ 2 ఒకటే గనుక ఆ దేహియే దేవదేవుడు. మదిన్ తలపోయగా ఆత్మరూపుడవు. మదిన్ తలపోయగా ఆత్మరూపుడవు. అంటే మదిలో తలపోస్తే నువ్వే ఆత్మరూపినివి. మదిలో నువ్వు ఏది తలపోస్తున్నావు, ఏది శరీరం తలపోయదు. మదిలో ఏది తలపోస్తోందంటే అదే తలపోస్తుంది. ఆత్మ ప్రకాశం చేత నీకొచ్చే సర్వ కదలికలు అక్కడి నుంచే వస్తున్నాయి. అది తలపోయగా ఆత్మరూపుడవు. నీ మీద ఆపాదించుకుంటే ఏమైంది? నీ మీదనే నువ్వు ఆపాదించుకొని ఏమైతుంది? ఆపాదించుకుంటే నీలో ఉన్నటువంటి ఆత్మరూపమే. కాబట్టి నేనొచ్చినప్పుడల్లా, నేను, నీవు అనే పదాలు వచ్చినప్పుడల్లా నామరూపాత్మకంగా మారకుండా ముందు నేను, నీవు అనే ఆ ఆలోచనే, ఆ జ్ఞానమే, ఆ పలుకే దేన్ని గురించి అంటే దేహిగా పిలువబడుతున్నటువంటి ఆత్మ గురించి. కాబట్టి ఆ ఆత్మ, ఆ పరమాత్మ ఒక్కటే. అది నీ మీద ఆపాదించుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మరూపమే, ఆ దేవదేవుడే, ఆ పరమాత్మే అంతా ఒకటే. ఆ ఒక్కటే అయి ఉన్నావు. నీవే ఆ అద్వైతము. నీవే ఆ 2గా పోగొట్టుకుంటే ఒక్కటే. అద్వైతం అంటే ఒక్కటే అని. 2 లేవు. ఒక్కటే ఉన్నది అనేటువంటి. అది గనక పోగొట్టుకుంటే నువ్వే ఆ స్థితిలో ఉన్నావు. ఇక బ్రహ్మమందు మీరు మీలోన బ్రహ్మంబు. మీరే బ్రహ్మంబు. మీరే అయ్యా బ్రహ్మమైలు మీరు బ్రహ్మమగుదురు. కాని మోహవశత కానరైరి. మోహం చేత కానరైరి. బ్రహ్మంలో మీరే ఉన్నారు. మీలోన బ్రహ్మం ఉంది. మీరే బ్రహ్మము. మీరేనయ్యా. మీరే అయి కూడా బ్రహ్మమైలు మీరు. మీరే అయ్యా బ్రహ్మము. మీరే బ్రహ్మమైలు బ్రహ్మమగుదురు. మీరే బ్రహ్మమైతారు. కానీ మోహవశత కానరైరి. కానీ మోహం చేత దీంతో శరీరంతోనూ దీనికున్నటువంటి దీంతో బంధాలతో మోహం చెందడం చేత కానకుండా ఉన్నారు మీరు దాన్ని. నేనే బ్రహ్మంగా ఉన్నాను. నేనే ఆత్మగా ఉన్నాను. ఆ ఆత్మే సమిష్ట పరమాత్మగా ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే ఇది. అది బింబంగా ఉన్నది అని మీ మీదికి ఆలోచించుకొని, మీ మీదికి అప్లై చేసుకొని నేననేటువంటి ఏదైతే పలుకుతుందో అది ఆత్మగా ఉంది అని దాన్ని చూడుకోకుండా బంధవశమున, మోహవశమున ఈ శరీరం అనే దానికి మోహం ఉంటే బంధము, బంధం ఉంటే ఇంక అన్నీ నామరూపాత్మకంగా కనపడే దానితోనూ జగత్తుతోనూ తాదాత్మ్యం చెందుతుంది కాబట్టి నేననే భావనలో, నేను ఏది అనే భావనలో ఉండదు. నేను ఆత్మస్వరూపుణ్ణనే భావన నిరంతరము దాంట్లో కలిగితే నేను ఆత్మస్వరూపుణ్ణు. ఆ ఆత్మ, పరమాత్మ ఒక్కటే కాబట్టి ఆ దేవదేవుడనే దేవుడు వేరుగా లేడు నాకంటేను. ఒక్కటే ఉన్నది. అంతటా ఒక్కటే ఉన్నది. అదే అద్వైతము అనేది తెలుసుకోలేదు. అందువల్లనే ఈ కింద బాబా చెప్పినటువంటి మాటను ఉదహరించారు వాళ్ళు. బ్రహ్మమందు మీరున్నారు. మీలోన బ్రహ్మముంది. మీరే అయి బ్రహ్మమయులు మీరు. బ్రహ్మమగుదురు.
కానీ మోహవస్థ కానరైది. మోహవస్థం చేత కానకుండా ఉన్నారు మీరు అని బాబా అని ఇచ్చారు. బాబా గారు చెప్పిండేది అని. అయితే ఈ మీలోన బ్రహ్మంబు, మీ లోపల ఆత్మ అనే పేరుతో బ్రహ్మం ఉన్నది. మీలో ఉండే బ్రహ్మం ఏంది అనంటే ఆత్మగా ఉన్నదే బ్రహ్మం. ఆ బ్రహ్మేమో శరీరంగా లేడు గదా! ఆ బ్రహ్మమేమో సృష్టికి కారణమైనప్పటికీ కూడా ఆత్మస్థితిలోనే ఉండి, మళ్ళీ నామరూపాత్మకమైన దాంతో అంటకుండా, అన్నీ కూడా దాని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ఏర్పడినప్పటికీ, దాని యొక్క దేహంగా పంచభూతాలు ఏర్పడి సమిష్టిలో బ్రహ్మాండం అంతా ఏర్పడి, ఆ బ్రహ్మాండంలో అనేకమైనటువంటి పిండాండాలు ఇవన్నీ ఏర్పడినప్పటికీ, అది దీనికి అంటకుండా ఇదంతా కూడా మాయ వశంతో, మాయ చేత, మాయ సాన్నిధ్యంతో మాయే కల్పించి బ్రహ్మ బ్రహ్మ మీద సృష్టికి కారణమైనదనిగా ఆరోపించబడింది. కానీ ఈ బ్రహ్మ ఏముంది? మీలోన బ్రహ్మం మీ లోపల ఆత్మ అనే పేరుతోనే ఉంది ఆ బ్రహ్మం. సమిష్టిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము, ఆ చైతన్యమే నీలో కూడా ఉంది. నీలో కూడా పనిచేస్తోంది. అది బింబంగా ఉంటే ఇది ప్రతిబింబంగా. అయితే ఇది లేనిది అనేది తెలవాలి అనే దానికే విచారణ అంతా చేస్తున్నాం. కాబట్టి ఆ బ్రహ్మం వేరుగా కాకుండా మీ లోపల ఆత్మ అనే పేరుతో ఉన్నది. మీ లోపల ఆత్మ అనే పేరుతో ఉన్నది ఆ బ్రహ్మమే ఉన్నది. వేరే గాదు. వేరేగా లేదు మళ్ళీ. కాబట్టి ఆత్మ అనే పేరుతో బ్రహ్మం ఉన్నది. మీరే బ్రహ్మ. కుండ యొక్క వెలుపల, లోపల ఉన్నటువంటి బ్రహ్మ మీరే. ఆ కుండ లోపల, వెలుపల ఉన్నటువంటి బ్రహ్మ కూడా మీరే. ఆ బ్రహ్మ మీరే అయి ఉండి, అంతా బ్రహ్మమే నిండి ఉంటే, బ్రహ్మమే అమయమై ఉంటే, మీరే ఆ విధంగా బ్రహ్మమయులై ఉంటే, బ్రహ్మ అయి ఉన్నారు. మీరే ఆ విధంగా అయి ఉన్నారు. మీరే మీ లోపల కుండ వెలుపల, లోపల ఉన్నటువంటిదంతా బ్రహ్మమే. ఇందాక కుండ వెలుపల ఆకాశము, కుండ లోపల ఆకాశము చెప్పారు గదా! ఆ కుండ అనే గోడ ఉన్నంత వరకే వేరుగా చూడబడుతోంది. ఇక్కడ ఘటాకాశం అని, అక్కడ అంతటా ఉన్నది మహాకాశమని. కుండ పగిలిపోతే 2 లేవింక. ఒక్కటే ఉన్నది. అట్లాగే ఈడ కొండ యొక్క వెలుపల, లోపల ఉన్నటువంటి బ్రహ్మ గూడా మీరే. ఆ బ్రహ్మ మీరే అయి ఉండి గూడా, అంతా బ్రహ్మమే నిండి ఉంటే, అంతటా అదే నిండి ఉంటే, కొండ లోపల ఉంది, బయట ఉంది. నీ శరీరం లోపల ఉంది, బయట ఉంది. నీ అంతటా ఉంది. నీ శరీరం అనేది ప్రత్యేకంగా ఆవరణగా ఉంటే, ఆ ఆవరణలో ఉండేటువంటి ఆత్మ అనేది గూడా బ్రహ్మమే అయింది. అంతటా ఎక్కడా నిండి. ఇది ఉన్నందువల్ల ఇది మళ్ళీ లోపట, బయట అనే భావన ఉంది. నిజానికి ఇది లేకపోతే ఒక్కటే ఉన్నది. అది చైతన్య స్వరూపంలో ఉన్నదది. ఈ ఆకారంతో కలిగి లేదు. ఈ ఆకారం అనేది ఉన్నందువల్ల దీంతో భావించి దీంతో తాదాత్మ్యం చెందుతున్నావు. కానీ అంతటా ఉన్నది బ్రహ్మమే అయి ఉండి, మీరే బ్రహ్మ అయి ఉండి, బ్రహ్మం అంతటా బయట లోపల నిండి ఉంటే, బ్రహ్మమే అమయమై ఉంటే, మీరే ఆ విధంగా బ్రహ్మమయులై ఉన్నారు. అంతటా బ్రహ్మమయమై ఉంది. అట్లుంటే మీరే విధంగా ఉంటే, బ్రహ్మమై ఉంటే కానీ మోహవశత శరీరం మీద, ప్రపంచం మీద, ఇంద్రియ భోగం మీద, పూర్వజన్మ సంస్కారాలు నడిపించేటువంటి పద్ధతిలో ఉన్నారు గాబట్టి, అజ్ఞానంలో ఏవైతే సంస్కారాలన్నీ ఏర్పడి, ఆ పద్ధతి నీకు విక్షేపమైందో, ఆ పద్ధతి విడిచిపెట్టక, ఆ పద్ధతి మీదే వ్యామోహంతో సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. అనేక జన్మలలో ఇగో ఈటి వరకు అనుకుందాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఏంటి? అంతా మీరు బ్రహ్మమే అయ్యుంటే, మీ లోపల, మీ బయట బ్రహ్మమే ఉన్నది. అంతటా ఒక్కటే ఉన్నది. కుండలో ఘటాకాశము, మహాకాశము. కుండ ఉన్నంత వల్ల కుండతో భావించినందువల్ల అనుకుంటున్నావు లోపల, బయట అని. నిజానికి అది పగిలిపోతే అంతటా ఉన్నదదేను. కాబట్టి దాని భావంతో చూడకుండా అంతటా లోపల, బయట ఉన్నది ఒక ఆకాశమే ఉంది తప్ప, వేరు వేరు ఆకాశాలు లేవు అని తెలుసుకోలేనందువల్ల ఆ విధంగా అనుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మం మీరే బ్రహ్మ అయ్యుండి, మీలోనే బ్రహ్మ వండుకుంటే మోహవశత అంటే మోహం చేత శరీరం మీద ఈ శరీరము నేననే భావనతో ఉన్నందువల్ల
శరీరం నేను కాదు, శరీరంలో నేననే ఆత్మగా ఉంది ఇది, ఆ ఆత్మే పరమాత్మ అనే భావన లేకపోవడం వల్ల ప్రపంచం మీద, ఇంద్రియ భోగం మీద, ప్రపంచం నామరూపాత్మకంగా కనపడుతోంది కదా. కనపడినందువల్ల నువ్వు ప్రపంచం కంటితో కనపడుతోంది, అందులోని విషయాలను, అందులో ఉన్నటువంటి దాని మీద తాదాత్మ్యం చెందుతున్నావు. ఇంద్రియ భోగం మీద, శరీరంతో ఏవైతే భోగాలు అనుభవించావో దాని మీద, మళ్ళా పూర్వజన్మ సంస్కారాలు నడిపించేటటువంటి, ఆ పూర్వజన్మ సంస్కారాలు నడిపిస్తున్నటువంటి పద్ధతిలో, అజ్ఞానంలో ఆ పూర్వజన్మ సంస్కారాలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్కారాలు ఈ జన్మలో వచ్చినటువంటి ఇంద్రియ భోగాలు, ఆ అనుభవాల వల్ల నీలో వాసనలుగా ఏర్పడి, ఆ అజ్ఞానంలో ఏవైతే ఆ సంస్కారాలు అన్నీ ఏర్పడినాయో అజ్ఞానంలో, ఆ పద్ధతి నీకు విక్షేపమైందో, ఇవన్నీ ఏమైంది మళ్ళా? విక్షేపమైంది. మనస్సు చేత వ్యాపకం చెందింది విషయాల పట్ల. ఆ వాసనలు నీకేవైతే పూర్వజన్మ సంస్కారాల పట్ల, ఇంద్రియ భోగాలు అనుభవించి వేటి ఎట్లయితే నువ్వు ఆకర్షింపబడినావో దాంట్లో వ్యాపకమయ్యి, విక్షేపం చెందడం అంటే వ్యాపకం చెందడం అన్నిటికీ, అన్నిటి వైపు. ఆ విక్షేపమైందో ఆ పద్ధతిని విడిచిపెట్టక, ఆ పద్ధతిని విడిచిపెట్టలేక శరీరంతో తాదాత్మ్యం చెంది ఏవైతే నీకు భోగాలన్నీ కలిగాయో, ఏవైతే నీకు మనస్సుకు ఆనందంగా పరిచినాయో ఆ విషయాల పట్ల నువ్వు అవి విడిచిపెట్టక, ఆ వ్యాపకం చెందినటువంటి, విక్షేపం చెందినటువంటి పద్ధతిని విడిచిపెట్టక, ఆ పద్ధతి మీదే వ్యామోహంతో, దాని మీదే మళ్ళా వ్యామోహంతో సత్యముని తెలుసుకోలేకపోతున్నారు. అంటే బయట ఉన్నటువంటి, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే నాలో ఉన్నటువంటి ఆత్మగా ఉంది. నాలో ఉంటే బ్రహ్మ ఉంటే, నేనే బ్రహ్మనైతే, నేనే సకలమును సృష్టించుకుంటే, నేనే ఈ మనసు అనే దాంతో తాదాత్మ్యం చెంది ఇట్లా భావించకుండా, ఏదైతే నా స్వస్వరూపం ఉందో, నేను ఆత్మగా ఉన్నాను, నేనని పలుకుతున్నది అదేను అని భావించకుండా, దీనితో తాదాత్మ్యం చెందడం వల్ల, వ్యామోహం వల్ల, ప్రపంచ భావన వల్ల, శరీర భావన వల్ల, దీనికొచ్చినటువంటి సంస్కారాల వల్ల, అజ్ఞానంలో ఏవైతే ఈ దీంతో పొందినటువంటి అనుభవాలతో ఉన్నావో దాని పట్లనే విక్షేపము, ఆకర్షణ, వ్యామోహం కలగడం వల్ల సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు, ఆ సత్యాన్ని. కాబట్టి ఎప్పుడు దీంతోనే తాదాత్మ్యం చెందే స్థితిలో ఉన్నావు. కాబట్టి అనేక జన్మలలో పెళ్లి చేసుకొని, అనేక జన్మల్లో సంసారము, అనేక జన్మల్లో పిల్లల్ని గాని, అనేక జన్మల్లో వాళ్ళని పెద్ద చేసి, అయ్యో నా బాధ్యతలు అయిపోయాయనో, అవ్వలేదనో అనుకుంటూ మళ్ళా మరణించి, మళ్ళీ పుట్టి, నా బాధ్యతలు ఇంకా అయిపోలే, ఇవి చేయలేకపోతున్నాయి, అవి చేయలే, పెండింగ్ పడిపోయినాయి, మంచంలో పడినాయని, అంత లోపల ప్రాణం ఇదొచ్చి అని చెప్పి అనుకుంటూ, ఆ వాటిలో అన్నిట్లోనే మళ్ళా తలుచుకునేదనమాట అవన్నీ. అయ్యో ఇవన్నీ చేసింటి, ఆ పెళ్లి చేస్తే, ఈ పని చేయలేకపోతే, అది కట్టాలనుకోండి, ఇది కట్టలేకపోతే, ఈ వాళ్ళందరికీ పంచి లేకపోతే, ఇట్లా ఏవేవో ఇవన్నీ కూడా కూరుకుపోయినటువంటి దాంట్లో నుంచి భావనలు లేకుండా, అది భావన నిరంతరం అది వస్తుంది. నువ్వు ఏం చేసిపోయినప్పటికీ నువ్వు ఎంతవరకు నువ్వు కర్తగా ఉన్నావంటే, నువ్వు చేసిన మంచి పనైనా, చెడ్డ పనైనా కర్తకు ఖచ్చితంగా కర్మఫలం ఉంది. నువ్వు కర్తగా భావించకుండా బయటపడాలంటే బయటపడకుండా ఈ అనేక జన్మల్లో పెళ్ళిళ్ళైనాయి, అనేక జన్మల్లో సంసారం వచ్చింది, అనేక జన్మల్లో పిల్లలైనాయి. మళ్ళీ ఆ వ్యామోహం పోగొట్టుకోకుండా, మళ్ళా ఆ బాధ్యతలు నా పని అయిపోయిందిలే, నా పనులు చేశాను, ఇక నుంచి వాళ్ళు చేసుకోవాలి. నువ్వు విరమణ పద్ధతిలో ఈ ఈ దీని గురించి ఆలోచించకుండా, పరముని గురించి ఆలోచించకుండా మళ్ళీ ఏమవుతున్నావు? ఇంకా నేను అది చేయలేకపోతే, ఇది చేయలేకపోతే, ఇంకా ఇంకా అని దీంట్లో కూరుకుపోవడం వల్ల మళ్ళీ ఆఖరిలో ఏమవుతుంది? ఇంకా నీ ఆలోచనలు అట్లున్నట్టుగానే ఎప్పుడో ఓ రోజు ఉన్నట్టుండి మరణం వచ్చింది. శరీరం పోయింది. శరీరంలో భావిస్తున్నటువంటిదేమో దాని యొక్క సంచితాన్ని బట్టి అది వెళ్ళిపోయింది. అది ఏంటికి? మళ్ళీ ఈ సంకల్పాలన్నీ పెండింగ్‌లో పెట్టుకున్నావు గదా! వాటన్నింటిని మళ్ళీ ఈ మనసుగా కారణాలుగా ఉండి, మళ్ళా సంకల్పం చేత మళ్ళీ పోయి మళ్ళీ పుట్టడం, మళ్ళీ సంసారమే, మళ్ళీ ఇదే పద్ధతే. మళ్ళీ ఇదంతా
అదేం గుర్తుండదు కదా. ఇంతకుముందు ఆ శరీరాన్ని ఆవరించుకొని ఉన్నటువంటి ఆ దేహి అప్పుడు ఏమేం చేశాడో శరీరంతోటే వాటి జ్ఞాపకాలు పోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పోయినటువంటి మళ్ళీ జన్మకు కారణమైనటువంటి ఊహాత్మకంగా ఉండే కేవలం చైతన్య స్వరూపంగా ఉండేటువంటి వాయువు లాంటిదే అది. అంతే కదా, కంటికి కనపడేది కాదు. అది పోయి ఒక చోట మళ్ళీ దానికి తగినటువంటి శరీరాన్ని ఏర్పరచుకొని అక్కడే మళ్ళీ అవుతుంది. కాబట్టి మళ్ళీ 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 ఇదే చక్రంలోనే తిరగడం వల్ల ఇదే తిరుగుతోంది. ఇది మోహం అంటే. మోహం అంటే మళ్ళీ దాని పట్ల ఆ విధంగా ఉండడం. ఇంక చాలులే, నేను చేసింది చేయగలిగా, ఎందుకు దాని గురించి, నేనేంటి, నా పుట్టుకకు వచ్చినటువంటి కారణం ఏమిటి, జగత్ ఏమిటి, నా నా యొక్క స్వస్వరూపం ఏమిటి అని విడిపడుకుంటా వచ్చినామనుకో భ్రాంతి చేత, నేను అది కాదు, నేనేమిటి, నాలో బ్రహ్మం ఉంది, నేను బ్రహ్మముగా ఉన్నాను, నేనే ఇవన్నీ సృష్టించుకుంటున్నాను అనే భావన కలిగితే, ఆ మోహము అటువంటి మోహానికి వసులై ఉండడం వల్ల ఈ శరీరము ఇది పెద్ద చేసి నా బాధ్యతలు ఉన్నాయి, నేను ఫలాందే చేశాను, ఇంకా చేయనివి కొన్ని ఉన్నాయి అని ఈ భావనలోంచి, ఈ మోహంలోంచి, ఈ మోహానికి వసులై ఉండడం వల్ల మోహంలోంచి బయటపడకుండా మీరు బ్రహ్మమే అన్న సంగతి కూడా కానరైతిరి. మీరు బ్రహ్మమే అన్న సంగతే తెలియదు. ఆ వైపుకు పోయింటే ఆ ఆధ్యాత్మికంగా గురువుని ఆశ్రయించి ఆ గురువు దగ్గరికి పోయి విచారణ జరిపితే కదా ఆ మీరే బ్రహ్మమైన సంగతిని కూడా మీరు కానలేరు. మీరు ఆ విషయమే పట్టించుకోలేరు. మీరు శరీరంగానే ఉంటున్నారు, దానికోసమే తాపత్రయపడి, దానికోసమే పనులు చేసి, దాంతోనే అట్లే మళ్ళా మరణించి మళ్ళీ 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 ఇట్లా ఎన్ని లక్షలు జరిగినా కూడా ఎప్పుడైతే ఆ వైపుకే పోలేదో ఈ ప్రపంచ బాధితోనే ప్రపంచ జీవిగా పుడుతున్నాడు, పోవడం, వ్యవహరించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ కర్మ చేయడం, మళ్ళీ ఆ కర్మ ఫలితంగా మళ్ళీ జన్మించడం. జన్మేమో వస్తుంది, సత్కర్మలన్నీ చేస్తూ ఉండంగా మంచి జన్మే మానవ జన్మ వచ్చి నీకు చూస్తానే ఉంటుంది. మళ్ళీ దుష్కర్మలన్నీ చేయంగా మళ్ళీ ఈ జన్మ పోయి మళ్ళీ యథాప్రకారం ఉండే 84 లక్షల జీవరాశుల్లో అనేక జన్మలన్నీ ఎత్తుతానే ఉంటాడు. కాబట్టి ఈ మోహ కారణంగా మీరే బ్రహ్మమై కూడా, బ్రహ్మమయులుగా ఉన్నటువంటి మీరు బ్రహ్మం అయ్యే ఉండి కూడా ఈ శరీర ఈ లోక సంసార అజ్ఞాన సంబంధాన్ని విడిచిపెట్టలేక ఈ శరీరము, దీంతో ఏర్పడినటువంటి లోకంలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అనే సంసారము, ఆ అజ్ఞానం అనే సంబంధాన్ని విడిచిపెట్టలేక అటువంటి మోహంలో చిక్కుకొని మీరు బ్రహ్మ కాదు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మేము బ్రహ్మ కాదు, ఈ పేరు పెట్టినటువంటి ఈ శరీరం నేను నారాయణను, నేను వెంకటేశ్వను, నేను కృష్ణమూర్తి, ఇవన్నీ ఏంటి అవి, ఆ పేరంతా దీనికే. దీంతో పేరుతో నామరూపాత్మకంగా ఒకటి, మళ్ళా నేనంటే శరీరమే అనుకోవడము, మళ్ళీ నేను కర్తను అని అనుకోవడం అహంకారం చేత, మళ్ళీ నేనేమీ లేదు, నేను సర్వత్రా ఉన్నటువంటి చైతన్యాన్ని అని అనుకోకుండా దీనికి బద్దులైపోతున్నారు. దీంట్లో బద్దులైపోవడం వల్ల మీకు మోక్షం కావాలి అని అనుకుంటున్నారు. బద్దలుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే బంధం ఉందో ఆ బంధం నుంచి విడిపడాలంటే మోక్షం కావాలి అనుకుంటే, మోక్షం వచ్చేదేమిటి? మీరు బద్దులు అనేటువంటి అజ్ఞానం పోతే చాలు. మీరు ఈ బంధంలోంచి ఈ శరీరం అనే బంధము, లోకం అనే బంధము, దీంట్లో చిక్కుకొని ఉండే దాంట్లో నుంచి ఈ భావన పోతే చాలు ఇంకా. ఆ భావన పోతే ఆ బద్దులు అనేటువంటి దీనికి బద్ధత్వంతో ఉండకుండా ఉంటే చాలు. అజ్ఞానం పోతే చాలు ఇంకా. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఇక మీరు బ్రహ్మమే అయి ఉన్నారు. బ్రహ్మమయులై ఉన్నారు. అట్లాగే బ్రహ్మమందు మీరంతా బ్రహ్మమందే ఉన్నారు. నశించే శరీరాలు మీరు కాదు. శరీరాలుగా ఉండేటువంటి అందరూ కూడా కాదు. ఒక్క బ్రహ్మమే, ఒక్క చైతన్యమే సర్వత్రా ఉన్నది. శరీరాలుగా భావించినటువంటి వల్ల ఇవన్నీ వచ్చాయి, ఈ బంధాలన్నీ. కాబట్టి భావనలోనే ఎప్పుడు నేను బ్రహ్మము అని ఉంటే, నేను బ్రహ్మము ఒక్కటే ఉన్నది, అది అద్వయంగా ఉన్నది, ద్వయంగా లేదు అనేటువంటి భావన చెందితే అప్పుడు మీరు బంధం అనే భావనలో ఉండరు. నేను బ్రహ్మం అనే భావనలో ఉంటారు.
ఈ నశించే శరీరాలన్నీ అప్పుడు మీరు కాదు అనే భావనలో ఉంటారు. శరీరం నేను కాదు, ఇది ఎప్పుడైనా నశించుకోనిలే. భావంలో నేను బ్రహ్మంగా ఉన్నాను. ఆ బ్రహ్మముగా ఉన్నటువంటి భావనలో మళ్ళీ పుట్టుకు కారణమైనటువంటి దాన్ని సంకల్పాలు రాకుండా, ఆ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మముగా ఉన్నప్పుడు, గుణాలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నప్పుడు, గుణాలే లేనప్పుడు ఏ విధంగా ఉన్నాడో దాన్ని గురువాక్యం చేతి తెలుసుకొని, అప్పుడు నువ్వు పరిపూర్ణుడుగా మళ్ళీ పుట్టుకు కారణం లేనటువంటి ఏ రకమైనటువంటి మళ్ళీ చలనం లేదు, అక్కడ మళ్ళీ శరీరము భావనము లేదు. దానికి కదలిక వచ్చేటువంటిది ఏదైతే కదలిక రావడానికి కారణమై ఉన్నదో, ఏ కదలిక చేత అయితే సర్వము ఏర్పడిందో, అది రానటువంటి స్థితిలో ఉన్నటువంటి, కదలిక లేనటువంటి అచలంగా ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలోకి పోవడానికి ఈ గురువాక్యాన్ని, ఈ విచారణను చేపట్టాం. అది ఇంక గురువు దాటించే పద్ధతిలో నీకు చెప్పి చేస్తాడు. కానీ ముందు ఈ బ్రహ్మము నేను, శరీరాన్ని నేను కాదు, ఈ నామరూపాత్మక ప్రపంచంతో తాదాత్మ్యం చెంది వ్యాపకం చెంది దాంతోనే దాని యొక్క మోహంతో నేను అనుకుంటాండేటువంటి శరీరాన్ని కాదు. ఈ శరీరమే, శరీరాలన్నీ కూడా నశించేటివే. వాటితో పనే లేకుండా ఉన్నటువంటి, వాటిలో ఉన్నటువంటి ఆత్మ అనబడే నేను, పరమాత్మ అనబడేది రెండు ఒకటే, బ్రహ్మమయంగా ఉంది. బ్రహ్మ అనేది ఒక్కటే ఉంది, అది నేనే అయి ఉన్నాను అనే భావనలో ఉంటే, అట్లా విచారణలో ఆ విధంగా మిగులుతారు. ఈ అజ్ఞానం నశించి. లేదంటే ఈ వ్యాపకం దీంతోనే చేస్తూ ఉంటే, ఇంతకుముందు చెప్పినట్టు అనేక జన్మల్లో చేసినవన్నీ చేసుకుంటానే ఉంటారు. కాబట్టి మీలోన బ్రహ్మంబు. ఈ మీలో బ్రహ్మము అంటే అన్ని కుండలలో ఉన్నటువంటి ఖాళీ కూడా ఆకాశమే అన్నట్టు. మీలోను బ్రహ్మమున్నాడు. అనేకమైనటువంటి కుండలు పెట్టారాడ. ఆ కుండలని ఏంటివంటే, ఇవన్నీ వచ్చినటువంటి పిండాండంలో వచ్చినటువంటి అనేక కోటాను కోట్లమైనటువంటి జీవులు అన్నీ కూడా అవే ఆ కుండలుగా ఉంది. కానీ ఆ కుండలలో ఉన్నటువంటి ఆకాశమే, ఆ కుండల్లో ఉన్నటువంటి ఆకాశమే, అన్ని కుండల్లో ఉన్నటువంటి ఖాళీ కూడా ఆకాశమే. సర్వత్రా నిండి ఉన్నది ఒక్కటే ఉంది అన్నట్లు మీలోనూ బ్రహ్మమున్నారు. మీరే బ్రహ్మము. ఇప్పుడు ఆ కుండ నేను అనుకోకుండా ఏమనుకోవాలి? ఆ కుండ నేను అనుకోకూడదు ముందు. ఆ శరీరంగా ఉన్నటువంటిది నేను అనేది ముందు పోవాల్సింది. ఆ కుండ ఏంటంటే ఈ శరీరమే కుండ. ఈ శరీరంగా ఉన్నది నేను అని అనుకోకుండా, కుండ నేను అనుకోకుండా ఏమనుకోవాలి? కుండ లోపల వెలుపల ఉన్నటువంటి ఆకాశం అయినటువంటి నేననుకున్నప్పుడే లోపల ఆకాశానికి, బయట ఆకాశానికి భేదం లేదు గదా! లోపల తిరిగే చైతన్యంగా ఉన్నది ఏదైతే అన్నీ నిర్ణయిస్తోందో, ఏదైతే నేనని అంటూ ఉందో, అ ఆ! మ్యూట్ చేయండప్పా. కాబట్టి అన్ని కుండలలో ఉన్నటువంటి ఖాళీ కూడా ఆకాశమే అన్నట్లు మీలోను బ్రహ్మమున్నారు. మీలే బ్రహ్మము. ఇప్పుడు ఆ కుండ నేను అనుకోకుండా ఏమనుకోవాలి? కుండ లోపల వెలుపల ఉన్న ఆకాశము నేననుకున్నప్పుడు, లోపల ఆకాశానికి, బయట ఆకాశానికి భేదం లేదు గదా! మ్యూట్ చేయప్పా బాలకృష్ణ. మ్యూట్ చేశారు. కాబట్టి అప్పుడు భేదం లేదు. ఎప్పుడైతే నేను శరీరం అనే భావన ఉందో, నువ్వు వేరుగా, నువ్వు కుండలాగా, కుండలో ఒక ఆకాశం ఉంది, బయట ఒక ఆకాశం ఉంది అనేటువంటి ఘటాకాశము, మహాకాశంగా రెండుగా చెప్పబడినావు. ఆ రెండుగా అనే భావనే లేకుండా పోవాలంటే, నువ్వు ఆ కొండగా భావించకుండా ఉంటే, ఈ అనేక కుండలుగా అనేకంగా ఉన్నాయి అనేది భావించకుండా ఉంటే, అందులో ఉన్నది, అందులో ఉన్న బయలు, ఆకాశంగా ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి బయలు అన్నీ ఒక్కటిగా ఉన్నటువంటి మహాకాశంలోంచే ఆ ఆకాశానికి వేరు లేదు అని అనుకుంటే, అప్పుడు లోపల ఆకాశానికి, బయట ఆకాశానికి భేదం అనేదే లేదు. అటువంటి అభేద స్థితిలో ఉంటే మీరే ఆ బ్రహ్మము. ఆత్మగా ఉన్న నీవు, సమిష్టిలో పరమాత్మగా ఉన్నటువంటిది రెండూ ఒక్కటే అయినప్పుడు
మీరే ఆ బ్రహ్మము. అఖండముగా అవిభాజ్యముగా ఉన్న అసంగంగా ఉన్న ఆకాశంలో వలె లోపల బ్రహ్మమే, వెలుపల బ్రహ్మమే. అప్పుడు అఖండంగా ఒక్కటిగా ఉంది, అవిభాజ్యంగా అనేక విభాగాలు లేకుండా ఉంది, దేనితోనూ సంగత్వం చెందకుండా అసంగంగా ఉంది. అంతటా ఉన్నటువంటి ఒక్కటే ఉన్నటువంటి ఆకాశం ఏ విధంగా ఉందో అట్లా ఒక్కటిగానే ఉంది. కొండ వేరుగా చూసినందువల్ల వేరు వేరు ఆకాశాలుగా కనపడుతున్నాయి. శరీరాలు వేరువేరుగా భావించడం వల్ల శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల కనపడుతోంది. శరీరంలో ఉన్నటువంటిది, అక్కడ ఉన్నటువంటిది, బయట ఉన్నటువంటిది ఒక్కటేను. ఒక్క ఆత్మ ప్రకాశం వల్లనే ఇదంతా. ఆ పరమాత్మే అది. కాబట్టి నేనే బ్రహ్మము. అప్పుడు ఆ కొండ ప్రత్యేకంగా లేదు. ఈ శరీరం నేను భావన పోతే శరీరం నేను కాదనుకుంటే నేనే బ్రహ్మం. అట్లా ఆకాశంలో వలె లోపల బ్రహ్మమే, వెలుపల బ్రహ్మమే. బ్రహ్మ లేని చోటు లేదు. బ్రహ్మ లేని చోటే లేదు. అంతటా అదే ఉంది. మధ్యలో ఈ కొండ అనేది పెట్టినందువల్ల ఇది వేరనేది తలుచుకుంటోంది గానీ, నిజానికి దాంట్లో ఉన్నది, బయట ఉన్నది, అంతటా ఉన్నది అదే. అది లేని చోటే లేదు. అంతా బ్రహ్మమయమే. శరీరం మిథ్య గనుక, శరీరం అనేది మిథ్య కాబట్టి మధ్యలో వచ్చింది మళ్ళీ తన యొక్క దాంతో శరీరం వృద్ధి చెంది మళ్ళీ నశించి మళ్ళీ ఇంకో చోట ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అవుతున్నదంటే ఇది ఉత్పత్తి కాదు. ఇది పోతోంది ఇక్కడే. కానీ దీంట్లో భావించినటువంటి శరీరం నేనని భావించినది దీంతో బంధాలు ఏర్పరచుకొని, దీనితోనే కర్మలు చేసి, దీన్ని ఇదే నేననుకుంటున్నదేమో మళ్ళీ దాని యొక్క సంచిత కర్మలను బట్టి మళ్ళీ మిగిలిపోయినటువంటి దానిలని మళ్ళీ సంస్కారాలుగా వచ్చినటువంటి తనతో పాటు తీసుకెళ్తోంది కాబట్టి వాసన రూపంలో మళ్ళీ పోయి అక్కడ జన్మిస్తోంది. ఇది మిథ్య కనుక ఈ శరీరం అనేదే మిథ్య కాబట్టి, శరీరం మిథ్య కనుక బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు. బ్రహ్మ కంటే వేరేగా అసలు ఏమీ లేదు. ఆ బ్రహ్మమే ఉన్నది. ఆ నేనని పలుకుతున్నటువంటి ఆ నేనే ఆ బ్రహ్మము. వేరుగా లేదు. నాకంటే వేరుగా అని ఉంటే ఆ మిథ్య కనుక శరీరం మిథ్య కాబట్టి, ఆ శరీరం గాదు. శరీరంలో ఉన్నటువంటి దేహి అని నేనని పలుకుతున్నదే ఆత్మ. అట్టి ఆత్మే బ్రహ్మము. కనుక బ్రహ్మ కంటే వేరే ఏమీ లేదు. అట్టి బ్రహ్మం మీరే గదా! అట్టి బ్రహ్మం మీరే అయినప్పుడు అజ్ఞానం చేత కనిపెట్టడెందుకు? అజ్ఞానం చేత ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? నేనే బ్రహ్మం అంటే శరీరంతోనూ, ప్రపంచంతోనూ తాదాత్మ్యం చెందడం వల్ల అని పైన చెప్పుకున్నాం ఇందాకే. నామరూపాత్మకంగా ఉండే దాంతో మోహం ఉండడం వల్ల, దాని వల్లనే అది నేననుకుంటుండడం వల్ల, దాని వలన వచ్చినటువంటి అనుభవాలు వాసన రూపంలో ఉండడం వల్ల, వీటి వల్ల మళ్ళీ నేను అది చేయలేకపోయానే, నా బాధ్యతలు ఇంకా ఉన్నాయే, అంత లోపల ముసలోడినయిపోయానే, ఎక్కడ కదలలేకుండా అయిపోయానే, ఇంకా నేను చేయాల్సినవున్నాయే, ఇయన్నీ చింతలతో పెట్టుకునేందువల్ల వాటి యొక్క సంస్కారాలతో కూరుకుపోవడము అని పైనే జెప్పారు. కాబట్టి అజ్ఞానం చేత ఇది కనిపెట్టకుండా, ఈ చైతన్యంగా ఉన్నది పోతున్నది. ఇది నేను, శరీరం నేను కాదనేది కనిపెట్టకుండా, దీంతో తాదాత్మ్యం చెందడం చేత కనిపెట్టలేకపోయారు. ఇది తెలుసుకొని తరించండి. ముందు ఇది తెలుసుకుంటే సాధనా సంపత్తిలో ఉన్నటువంటి వాని ఆఖరి స్థితి ఏంటి అంటే, అనేక రూపాల్లో కనపడుతున్నటువంటి కొండలలాగా అనేక జీవులన్నీ ఉన్నాయి గానీ, ఆ అనేక జీవులుగా ఉన్నటువంటి వాటిలో ఏదైతే పలుకుతోందో, ఏదైతే నేనని అనుకుంటోందో, ఏదైతే ఈ సర్వమును గుర్తెరుగుతోందో అది ఆత్మ. అది సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మకు దీనికి తేడా లేదు. 2 ఒక్కటే. అయితే ఆ పరమాత్మ నామరూపాత్మకంగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందలేదు. దాంట్లో నుంచినే పంచభూతాత్మకంగా ఉత్పత్తి అయినప్పటికీ, ఈ పంచభూతాత్మకంగా ఉత్పత్తి అయిందంతా మాయ సాన్నిధ్యం చేత అది ఉన్నట్టు తోచినప్పటికీ, నిజానికి అది సంగత్వం చెందకుండా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉంది. ఆత్మేమో శరీరం నేననుకుని శరీరంతో సంగత్వం చెంది, దానితో ఉన్నటువంటి బంధాలు, దానితో వచ్చినటువంటి అనుభవాలు, దానికొచ్చినటువంటి వాసనల చేత బాహ్య ప్రపంచానితో
తాదాత్మ్యం చెంది శరీరం నేననే భావన వల్ల తెలుసుకోలేకపోతోంది. ఆ భావన విడిచిపెడితే, అంతటా ఉన్నది ఒక్కటేనని విడిచిపెడితే, అప్పుడు ఆ ఘటాకాశం, మహాకాశం అనేది వేరుగా లేదు. అట్లే ఆత్మ, పరమాత్మ అనేది వేరు వేరుగా లేదు. అది నేనే అయి ఉన్నానని నా స్వరూప జ్ఞానంతో నేను ఒక్కటే ఉన్నది, ఉన్నది బ్రహ్మమే అనేది స్థితిలోకి నువ్వు విచారణ చేత తెలుసుకోబడతావు. ఇక అక్కడికి అదయింది. కింద సృష్టి వివరము అనేది ఇస్తున్నాడు. సృష్టి వివరం అంటే మళ్ళీ ఈ ఏదైతే మనకు ఈ భద్రాద్రి రామశతకంలో సాంఖ్యం అనే దాన్ని వివరించి భద్రాద్రి రామశతకం అని పేరు పెట్టారు నిజానికి అది. ఆ భద్రాద్రి రామశతకం అనే బుక్ అంతా కూడా సాంఖ్య శాస్త్రమే. గ్రంథానికేమో ఆ పేరు పెట్టారు. ఆ ఆ గ్రంథాన్ని రాసినటువంటి పరశురామ నరసింహదాస్ గారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి సాంఖ్యము, అసలు సాంఖ్యం అనేది ఆ వేల సంవత్సరాల కాటికి వేదకాలంలోంచినే కపిల మహాముని చేత రాయబడింది. ఆ కపిల మహాముని చెప్పినది సాంఖ్యం. ఆ సాంఖ్యము ఆధారంగా సాంఖ్యము వల్ల ఈ సృష్టి ఈ విధంగా పుట్టింది, ఈ విధంగా క్రమం ఏర్పడింది అనేది ఊహ చేత చేసుకున్నారు. అట్లాగే సైన్స్‌లో తీసుకుంటేనేమో కొంచెం దానికి సమసమానంగా సృష్టి ఈ విధంగా ఏర్పడిండొచ్చు అనే పరిశోధనలో వాళ్ళ భావన కూడా అటువంటిదేను. అట్లా ఈ సృష్టి వివరం ఇక్కడ మళ్ళీ అందులోని పద్యాన్ని ఇక్కడ వివరించినారు. చెప్పన్నా ఇప్పుడు ఆ పద్యం ఇక్కడ వచ్చింది. దాన్ని దివాకరన్న ఆత్మయందున మేఘమ అనేకం ఆకాశం ఉదయించి అనేది చెప్పన్నా. ఆహా. ఆత్మయందుననేకమాకసముదయించే ఆకాశమందనిలంబు బుట్టే, అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే, అగ్నిహోత్రము వలన అప్పు బుట్టే, అప్పు వల్లను మహా అవని స్థలియు బుట్టే, అవనియందోషదుల్ అమర బుట్టే, ఓషధులందున నొనరు నన్నము బుట్టే, అన్నమందున నరులాది సకల జంతు జాలములాయ ఈ జగయుగంబులాయే. ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. అట్లా ఇక్కడ కూడా ఉదహరించినారు వీళ్ళు కూడా. ఈ గ్రంథంలో వాళ్ళు ఆ పద్యం సృష్టి వివరణలో వచ్చినటువంటి మొదటి పద్యం ఇది. ఓ పక్కన జగత్తు కూడా బ్రహ్మమే అంటున్నాము, ఓ పక్కన జగత్ అనేది బ్రహ్మమే అంటూ, ఓ పక్కన జగత్తు వేరు బ్రహ్మం వేరు అంటున్నాం, ఓ పక్కనేమో జగత్తు కూడా బ్రహ్మమే అని అంటున్నాం, ఓ పక్కనేమో జగత్తు వేరు బ్రహ్మం వేరు అంటున్నాం, ఓ పక్క తన్మాత్ర సృష్టి పంచభూతాలు కూడా బ్రహ్మమే అంటున్నాం, ఓ పక్కేమో పంచభూతాల సృష్టిగా ఉన్న దేహమని, శరీరమని, అందులో ఉన్న దేహి ఆత్మని, పరమాత్మని అంటున్నాం. అంటే సమయ సందర్భాన్ని బట్టి, బోధని బట్టి, మీరు భ్రాంతిలో ఎంత లోతు కూరుకున్నారో దానిని బట్టి బోధ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడంతా ఈ విధంగా పిలిచారు కదా, ఈ వేరువేరుగా చెప్పబడినటువంటి ఓ పక్కనేమో జగత్తు కూడా బ్రహ్మమేను అంటే పంచభూతాలుగా ఉన్నదంతా కూడాను బ్రహ్మమేను అంటున్నారు. ఓ పక్కనేమో దానికి ఒక జగత్తు పద్యం వేరు. ఉందన్నా, ఆ దానికి కూడా ఇవాళ దాకా నేను మేను అనే దానికి తేడా తేడా చెప్పిన దానికి ఈ పద్యం కంద పద్యం ఉంది చూడు. నేను ఆ, గల మేను లేదని మేనున నీవుండి ఇట్లు మిడుకుట మేల, మేనును విడిచెను వినియదా, మానుగా నీవనకయున్న మాయవి సుమ్మి అంటాడు చూడు. ఆ, అవును. అంటే అంటారు. అయితే ఇది ప్రాథమిక స్థాయిలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు మొదట అంటే, ముందు ఈ కూరుకుపోయిన వాడు ఎంత లోతులో కూరుకుపోయాడో దాన్ని బట్టి వేరువేరుగా భావించి వేరువేరుగా విచారణ చేత చెప్పవలసి వస్తుంది ఇక్కడ.
కాబట్టి అది వేరు, ఇది వేరు, అది ఎంత, ఇది ఎంత ఒకటేను అని చెప్పాలి అంటే, ముందు ఈ సమయ సందర్భాన్ని బట్టి, ఈ జీవుడు భ్రాంతిలో ఎంతవరకు కూరుకుపోయాడు దాన్ని బట్టి వివరించాల్సొస్తుంది అని అంటున్నాడిక్కడ. మళ్ళీ అది విచారణ వచ్చినప్పుడు ఇంకా ముందుకు పోతే రావచ్చు. ఈ పక్కన ఏందంటే ముందు సృష్టి వివరం అని హెడ్డింగ్ పెట్టారు కాబట్టి, ఈ సృష్టి వివరం కాటి నుంచి మొదలు పెడుతున్నాడు. ఓ పక్కన జగత్తు కూడా బ్రహ్మమే అంటున్నాము. ఒక పక్కనేమో జగత్తు వేరు, బ్రహ్మం వేరు అంటున్నాము. ఒక పక్కనేమో తన్మాత్ర సృష్టి పంచభూతాలు కూడా బ్రహ్మమే అంటున్నాం. జగత్తంతా బ్రహ్మమే అంటున్నాం. జగత్తు వేరు, బ్రహ్మం వేరు అంటున్నాం. ఎందుకంటే అది పంచభూతాత్మకంగా పరిణమించి ఉంది. ఇది చైతన్యంగా ఉన్నది. ఆ సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే బ్రహ్మం అంటున్నాం. ఓ పక్కనేమో తన్మాత్ర సృష్టి పంచభూతాలు కూడా బ్రహ్మమే అంటున్నాం. ఇంకొక పక్కేమో పంచభూతాల సృష్టిగా ఉన్నది దేహ శరీరమని, దేహమని, శరీరమని. ఈ పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయో అట్లనే వాటి లక్షణాలతో ఉన్నటువంటి శరీరం అనేది దేహమని, శరీరమని, అందులో ఉన్న దేహి ఆత్మని, అందులో ఈ పంచభూతాలతో కూడుకొని ఉత్పత్తి అయినటువంటి ఈ శరీరంగా, ఆ లక్షణాలతోనే ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న దేహి ఆత్మని, ఆ దేహిని ఇందాక దేహికి, దేహానికి వివరంగా వచ్చింది పై పేరాల్లో. ఇప్పుడు దాకా ఈరోజు మాట్లాడుకున్నదంతా అదే. దేహి, దేహము రెండిటి గురించి మాట్లాడుకుంటా వచ్చినాం. అట్లా ఇందులో ఉన్నటువంటి దేహి ఆత్మని, పరమాత్మని అంటున్నాం. సమిష్టిగా పరమాత్మ, వ్యష్టిగా ఆత్మ అని అంటున్నాం. సమయ సందర్భాన్ని బట్టి, ఆ సమయ సందర్భాన్ని బట్టి, బోధను బట్టి మీరు భ్రాంతిలో ఎంత లోతు కూరుకుపోయి ఉన్నారో, మీరు ఎంత లోతులో ఉన్నారో ఈ భ్రాంతిలో కొంచెమన్నా విచారణ చేసో, సాధనా పరంగా కొంచెం ఉంటే, ఆ కొంచెం వివరించుకుంటూ పోయే కొద్దీ, భ్రాంతులు వీడుతూ పోయే కొద్దీ ఉంటారు. ఎంత లోతు కూరుకున్నారో, ఆ కూరుకునే దాన్ని బట్టి, ఆ కూరుకునే దాంట్లో నుంచి బయటపడాలంటే, ఆ లోతును బట్టి ఉంటుందింకా చెప్పాల్సింది గూడా. కాబట్టి ఎంత లోతుకు కూరుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది బోధ గూడా. బోధ దాన్ని బట్టి ఉంది. ఇది ఉపాయంగా మీకు ఉపాయంగా అవగాహన అవ్వడానికి, మీ ఊహకు అందడానికే ఈ బోధ మాదిరిగా ఉంది. ఈ బోధంతా ఈ మాదిరిగా ఎందుకండి చెప్పుకుంటొచ్చినారు? సృష్టి క్రమంలో నుంచి ఈ విధంగా పుట్టింది, ఇవంతా పుట్టిందని లాస్ట్‌కేంటి? ఇది పుట్టనే లేదు. ఇదంతా తోచినదే అనే కాటికి రావాలంటే, ముందు ఈ కూరుకుపోయి ఎంత లోతులో కూరుకుపోయి ఉన్నారో బయటికి పడేయాలంటే ఏ విధంగా చెప్పి బయటికి పడేయాలో అందువల్ల ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. జగత్తు అది వేరుగా ఉంది. బ్రహ్మం అనేది వేరుగా ఉంది. మళ్ళీ అవి 2 ఒకటేగా ఉంది. ఈ పంచభూతాల సృష్టిగా ఉన్నటువంటిది ఈ దేహమని, ఈ దేహంలో దేహి ఆత్మ అని, ఈ సమిష్టిగా ఉన్నది పరమాత్మ అని, ఈ సమయ సందర్భాన్ని బట్టి బోధించుకుంటా వచ్చిందంతా కూడాను విచారణా క్రమంలో మళ్ళీ ఆఖరికి ఉత్తదైపోవాలి. అయితే మీ ఊహకి అందడానికి ఈ బోధ ఈ మాదిరిగా ఉంది. ఈ మాదిరిగా బ్రహ్మ నిర్ణయాన్ని చేసినప్పుడు అంతవరకే ఆ నిర్ణయమే సత్యమని, అంతవరకు ఆ నిర్ణయమే సత్యమని ఒక మతాన్ని స్థాపించడం అనేది కుదరదు. కాబట్టి ఈ విధంగా దీన్ని నిర్ణయించి, ఈ నిర్ణయించిన ప్రకారము బ్రహ్మ నిర్ణయాన్ని చేసి ఈ విధంగా అంతవరకే ఆ నిర్ణయమే సత్యమని, మళ్ళా ఆ నిర్ణయమే సత్యమన్నారు. ఇప్పుడు అద్వైతం ఏం చెప్పింది? బ్రహ్మమే సత్యం అని చెప్పింది. ఇంక ఆ నిర్ణయం దాటిపోలే అది. అదే సత్యము. ఈ జగత్తు కనపడేటువంటి నామరూపాత్మక జగత్తంతా మిథ్య అది. అది కల్పించుకున్నది. నిజానికి బ్రహ్మం ఒక్కటే సత్యము. నువ్వే ఆ బ్రహ్మవు. నేనే అదై ఉన్నాననేటువంటి మహావాక్య విచారంతో ఆడదాకా తీసుకెళ్ళి బ్రహ్మం తప్ప ఇంకేమీ లేదు. నేను బ్రహ్మం అనే చోటికి తీసుకెళ్ళింది. అయితే అదే సత్యము అంటే ఇగ అక్కడ బ్రహ్మము సృష్టికి కారణమైనటువంటిది అయింది గదా! ఇది అసత్యము, ఇది మిథ్య అయినప్పుడు అది గూడా అయితుంది గదా! అని దాని పట్ల ఆలోచించిన వాళ్ళు అచల మార్గస్థులు. కాబట్టి ఎక్కడైతే నిర్ణయం జరిగిందో, బ్రహ్మ నిర్ణయాన్ని జేసి అంతవరకు ఆ నిర్ణయమే సత్యమని, మళ్ళీ దాన్ని ఒక మతంగా పెట్టి ఒక మతాన్ని స్థాపించడం అనేది కుదరదు. కాబట్టి ఆ విధంగా పెడితే మళ్ళా మత పద్ధతి అయితుంది.
అది నిజమని ఆటికే ఆ మతము, ఇంకో మతం ఇంకోటి చెప్పా, ఇంకో మతం ఇంకోటి, అనేకమైనటువంటి సిద్ధాంతాలు. అవన్నీ ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని అవి మతాలుగా మారిపోయాయి మళ్ళీ. అక్కడే గనక అదే ఆడే ఉండిపోతే ఆడే ఉంటుంది. కాబట్టి మత పద్ధతిలో చెప్పడానికి వీలు కాదు. మత పద్ధతిలో ఎప్పుడు కూడా చెప్పరాదు. మత పద్ధతిగా కాకుండా సిద్ధాంత పద్ధతిగా వెళ్ళాలి. ఈ సిద్ధాంతం యొక్క అర్థము, ఈ సిద్ధాంత పద్ధతిగానే వెళ్ళాలి తప్ప, మత పద్ధతిగా వెళితే ఇది నిర్ణయం అనేది కష్టం. కాబట్టి సిద్ధాంత పద్ధతిగా వెళ్ళాలి మనం. అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణము. అన్నమయ కోశం అనే దానికి ఆత్మే ప్రాణం. ప్రాణమయ కోశానికేమో ఆత్మ మనస్సు. ప్రాణమయ కోశానికి ఆత్మ అనేది మనస్సు. మనోమయ కోశానికి ఆత్మ అనేది, ఈ ఆత్మే ఉంది. అన్నిటా ఉన్నప్పటికీ కూడా వేరు వేరు పేర్లతో ఇక్కడ దాని యొక్క స్థితిని బట్టి, వ్యవహారాలను బట్టి పేరు మారుతోంది. అన్నమయ కోశానికేమో ఆత్మ అనేది ప్రాణము. ప్రాణమయ కోశానికేమో ఆత్మ అనేది మనస్సు. మనోమయ కోశానికేమో ఆత్మ అనేది బుద్ధి. విజ్ఞానమయ కోశానికేమో ఆత్మ అనేది ఆనందం. విజ్ఞానమయ కోశానికి ఆనందో బ్రహ్మ అన్నప్పుడు, ఆనందమే బ్రహ్మ అన్నప్పుడు, ఆనందో బ్రహ్మ అన్నప్పుడు, అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణం అంటే, ప్రాణమే ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? విచారణ అంతా చేసుకుంటూ ఎక్కడిదాకా ఇది ఒక్కటొక్కటి వివరించుకుంటూ పోయి అక్కడికి పోయిన తర్వాత ఆనందో బ్రహ్మ అన్నప్పుడు, ఏదైతే ఆ ఆనందమే బ్రహ్మగా ఉన్నది అని అన్నప్పుడు, ఈ ఆనందం అనే దానికి కారణమైనది ఇక్కడ ప్రాథమికంగా విచారించుకుంటూ పోయినప్పుడు ఇదే అది అన్నారంటే ఇట్లా కుదరదు కదా. ఇది వేరుగా కనపడుతోంది కదా, చెప్పబడుతోంది కదా. అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణము అని చెప్పారు. ప్రాణమయ కోశానికి ఆత్మ మనస్సు అన్నారు. మనోమయ కోశం లేకపోతే పంచకోశాలుగా విచారం జరిపితే ఆత్మ బుద్ధి అన్నారు. విజ్ఞానమయ కోశంలో ఆత్మే ఆనందము అన్నారు. ఆనందో బ్రహ్మ అన్నారు. ఆనందో బ్రహ్మ అన్నప్పుడు అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణము అంటే, ప్రాణమే ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? ప్రాణం అనేది శరీరంగా ఉండి దీంట్లో భావించబడుతోంది. దీంట్లో ఆ ప్రాణము దీని చేత కలవడం చేత వేరువేరుగా ఈ పైన చెప్పినట్టుగా విచారణ చేసుకుంటూ పోయిన తర్వాత చెప్పాలి గాని, ప్రాణమే ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? మరలా రెండో వాక్యం చూడాలి కదా. ఆ ప్రాణమే ఆత్మని ఏదైతే ఉందో, ఆ ప్రాణమే ఆత్మని ఏదైతే ఉందో అది కూడా ప్రాణమయ కోశం అయింది. ఆ ప్రాణమయ ఆత్మని ఏదైతే అయిందో అది కూడా ప్రాణమయ కోశం అయింది. ఆ కోశంలో ఉన్న ఆత్మ మళ్ళీ మనస్సు అయింది. ఆ కోశంలో ఉండే ఆత్మే. మళ్ళీ విచారిస్తే ఏమైంది? ఈ మనోవ్యాపారం అంతా కలిపి, ఈ మనసులో జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారం అంతా కలిసి మనోమయ కోశం అయింది. ఈ మనసులో చేస్తున్నటువంటి సర్వము ఈ విచారణ అంతా, విశ్లేషణ అంతా కూడా మనోమయ కోశంగా ఉంది. మనోమయ వ్యాపారం అంతా మనసులో చేసేటువంటి అన్ని పనులు కలిపి మనోమయ కోశం అయింది. ఆ కోశంలో ఉన్నటువంటి ఆత్మ, ఆ మనోమయ కోశంలో ఉండే ఆత్మ మళ్ళా బుద్ధి అయింది. బుద్ధి ఆత్మ అంటే ఎట్లా కుదురుతుంది? ఇదంతా విచారణ చేసుకుంటూ వచ్చిన తర్వాత నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి బుద్ధి ఒక్కొక్క దశలో పరిణామం చెందింటే అప్పుడు బుద్ధి అని చెప్తున్నావు. కాబట్టి బుద్ధి ఆత్మ అంటే ఎలా కుదురుతుంది? ఆ బుద్ధి కూడా వ్యాపకమై, ఆ బుద్ధి అనేది కూడా వ్యాపకమై విషయాలతో కూడి విషయాలని నిర్ణయించుకుంటూ ఉన్నదే. ఆ బుద్ధి అనేది కూడా విషయాలతో కూడుతోంది. ఆ బుద్ధి వ్యాపకమై అనేక వైపులకు పోయి వాటితో కూడి విషయంగా కూడా ఉంటోంది. విషయాలని నిర్ణయించుకుంటూ ఉంది ఆ బుద్ధి కూడా. బహిర్ముఖమై బాహ్య విషయాల పరంగా ఉంది బుద్ధి. బుద్ధి కూడా బాహ్య విషయాలతో తాదాత్మ్యంగా ఉన్నది. బాహ్య విషయాలతో తాదాత్మ్యం కూడా చెందుతోంది. కాబట్టి బుద్ధి కూడా అజ్ఞానంలో ఉన్నది. ఆ బుద్ధి అనేది కూడా అజ్ఞానంలో ఉన్నది. బుద్ధి అజ్ఞానంలో ఉంటే దానికి సుఖదుఖాలు, ప్రియము, ప్రియమోద ప్రమోదం, ప్రేమ, మోదము, ప్రమోదం అన్నీ కూడా ఆ బుద్ధి అజ్ఞానంలో ఉన్నప్పుడు కలుగుతాయి. సుఖదుఖాలు దానికి కలుగుతాయి. బుద్ధి అజ్ఞానంలో ఉన్నప్పుడు, విషయాలతో తాదాత్మ్యం చెందినప్పుడు దానివల్ల వచ్చే విషయాల వల్ల వచ్చే సుఖదుఖాలు, అట్లే ప్రియము, మోదము, ప్రమోదము, అప్రియము,
అప్రియం కానిది. సుఖము దుఃఖం ఎట్లొచ్చిందో అట్లే ప్రియం అంటే ఇష్టము, మోదం అంటే ఆనందం, ఆ ప్రమోదం అంటే ఇంకా ఆ ప్రియం వల్ల వచ్చినటువంటి ఆనందం, అప్రియం అంటే మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది అయిష్టం. ఈ అన్ని బాధలు ఉన్నాయి దానికి. ఆ బుద్ధి అజ్ఞానంలో ఉన్నప్పుడే ఉన్నాయి ఈ బాధలన్నీ. ఈ దుఃఖ సుఖాలు, ప్రియమోదాలు, ప్రమోదం, అప్రియం ఇవన్నీ కూడా ఈ బుద్ధి అజ్ఞానంలో ఉన్నప్పుడే ఉన్నాయి. బాధలన్నీ ఉంటాయి అజ్ఞానంలో ఉంటే. అజ్ఞానంలో ఉంటే లేకుండా ఎట్లుంటాయి? ఈ బాధలన్నీ అజ్ఞానంలో ఉంటావు కాబట్టి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఈ అంశం కాటికి టైం సరిపోయింది, నిలబెడదాం. మళ్ళీ ఆత్మలక్షణం విజ్ఞానమయ కోశంలో కాటి నుంచి మొదలు పెడదాం రేపు ఆ పేర. కాబట్టి అక్కడి వరకు గుర్తుంచుకోండి. ఈరోజు జరిగిందంతా మళ్ళా విశ్లేషణ చేసుకోండి. మళ్ళీ ఈ వారం అన్నీ అయిపోతానే ఓసారి వాటిల్లోకి యూట్యూబ్లోకి పెడతాం జరుగుతుంది. ఒక 8-10 అయిన తర్వాత ఓసారి పెట్టమని చెప్పాను. ఇవి మళ్ళీ ఈమెయిల్ లేక పంపితే మెయిల్ ద్వారా పెడతాడు మా పిల్లోడు పై హైదరాబాద్లో. కాబట్టి అంతవరకు చేసుకుంటాను. ఇక మంగళం చెప్పండి. దివాకరన్న లేడే, ఉన్నాడా లేడా? జై సద్గురు ప్రభు మహారాజుకు చెప్తాను. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో, మంగళము నీకు గురువర, మంగళమో పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళమో దేవదేవ మహనీయ గునుమి, మంగళహారతి మదినందు కొనుమి, మంగళమిస్తిమి మహదాంకారంబును, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగే నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయాగునుమా, మంగళహారతి మదినందు కొనుమా, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద దేవంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం గురుదేవా. జై గురు, జై గురు, అందరికీ జై గురు.